కన్యాశ్రవణసంజాతం శేషాచలనివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. అనంతం భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నవరాత్రి ఉత్సవ సందర్భంగా 4వ రోజున అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకుందాం. మహిషాసుర సంహారమైన తరువాత దేవతలంతా వారి వారి యొక్క పదవులను అలంకరించి ధర్మ మార్గంలో పరిపాలన చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో లోకం సుభిక్షంగా ఉన్నటువంటి సందర్భంలో తమోగుణ సంపన్నులైనటువంటి రాక్షసులు మరలా విజృంభించి దేవతలపైకి దండయాత్రకి వస్తారు. కొంతకాలం పాటు ధర్మం యథేచ్ఛగా జరుగుతూ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ధర్మానికి గ్లాని ఏర్పడుతూనే ఉంటుంది. అలా ఏర్పడిన సమయంలో భగవంతుడు ఏదో రూపంలో ఆ ఆసురీ శక్తులని సంహరించి ధర్మస్థాపన చేస్తారనేది మనకి పురాణాలలో చెప్పబడుతూ ఉంది. ఇక్కడ కూడా అలాగే శుంభ నిశుంభ అనేటువంటి ఇద్దరు రాక్షసులు మరలా దేవతలపైకి దండయాత్రగా వచ్చి దేవతలని పరాజితులను చేసి వారి యొక్క పదవుల నుంచి తొలగించి వారిని భూలోకానికి పంపించేస్తారు. అయితే పదవులు పోయినటువంటి దేవతలు అలాగ ప్రయాణిస్తూ హిమాలయ పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ గంగానదిలో స్నానం చేసి శివారాధన చేస్తూ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారిని చూసి ఈ విధంగా ప్రార్థిస్తారు. రక్తవర్ణాం చతుర్బాహుం రక్తవస్త్రాద్యలంకృతాం పాశాంకుశమాతులంగా అభజాం మూషికవాహినీం రక్తపుష్పాక్షతై పూజ్యాం చతుర్థ్యాం పూజయే నృప. అమ్మవారిని ఇంద్రాది దేవతలు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. మరలా రాక్షసుల యొక్క దాడి ఎక్కువైంది, వారి చేత పరాజితులమై వచ్చి ఇక్కడ నిల్చున్నాం, మమ్మల్ని ఏ విధంగానైనా కాపాడాలి అనగానే పార్వతీ అమ్మవారి నుండి ఒక రూపం, ఒక శక్తి బయటికి వస్తుంది. ఆ అమ్మవారికి కౌశికి అని పేరు. అలాగే శైలజ అని కూడా అమ్మవారిని పిలుస్తారు. కొన్ని చోట్ల అదే అమ్మవారిని కాళీ స్వరూపంతో కూడా ఆరాధించేటువంటి సంప్రదాయం ఉంది. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క రూప వర్ణన ముందుగా మనం ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం. రక్తవర్ణాం చతుర్బాహం రక్తవస్త్రాద్యలంకృతాం. ఈ శ్లోకం ఆ కౌశికి అమ్మవారిది. అయితే వీరి యొక్క ప్రార్థన విన్నటువంటి పార్వతీ అమ్మవారు వారిని రక్షించటానికి గాను శైలజ లేక కౌశికి రూపంలో అవతరిస్తారు. అయితే ఈరోజు ఆ అమ్మవారిని కాళీ స్వరూపంగా కానీ లేక శైలజ అనే నామంతో కానీ కౌశికి అనేటువంటి నామంతో కానీ అమ్మవారిని ఆరాధించాలి. అలాగే అమ్మవారిని పార్వతీ స్వరూపంగానే ఈరోజు మనం భావన చేయవచ్చు. అయితే వీరికి దర్శనమిచ్చినటువంటి అమ్మవారు ఏ విధంగా మళ్ళీ ఆ రాక్షసుల్ని సంహారం చేశారు, ఏ విధంగా దేవతల్ని అనుగ్రహించారు అనేది మరలా రేపటి రోజున చూద్దాం. నమస్కారం.